ఆడపిల్లల్ని సాక్ష్యాలు లేకుండా యాసిడ్ పోసి అట్లా కొన్ని సంఘటనలు చేసి సూపర్వైజర్ వాళ్ళు చెప్పడం వల్ల, చేయకపోతే నేను చంపేస్తాము అని చెప్పడం వల్ల ఆయన చేయడం జరిగింది. చేస్తున్న ఫస్ట్ కేసు నుంచే ఆయనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ హీ వాస్ ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్. పారిశుద్ధ కార్మికుడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, చదువు లేకుండా ఉండొచ్చు, చాలా పూర్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఇంకా జాబ్ని కాపాడుకోవాలి అని తనకు మింగుడు పడడం లేదు. ఇంటికి వెళ్ళినా అవే సిచ్యువేషన్స్ గుర్తొస్తున్నాయంట, అయినా కూడా ఆయన చేయడం జరుగుతుంది. అట్లా చేస్తూ అంట ఒకసారి వాళ్ళని ఒక పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్లారట. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఆడపిల్ల అక్కడ బట్టలు సరిగ్గా లేక చనిపోయి ఉంది. సో అమ్మాయిని ఆల్రెడీ యాసిడ్ పోసేసి కాల్ చేశారంట. సో ఈయనకేం చెప్పారంట, పేపర్స్తో చుట్టేసి తీసుకెళ్ళి పాతి పెట్టేసాయి అని చెప్పారంట. సో ఆయన చేశారు అది. అట్లా చాలామందిని, అంటే ఒక స్కూల్ పాపని, నాకు అసలు వర్డ్స్ కూడా రావట్లే, ఒక స్కూల్ పాపని అట్లనే తన టై ఉంటుంది కదా, టైతోని కట్టేసి చంపేయడం జరిగింది. ఆ పాపని కూడా అదే అడవిలో పాతి పెట్టాడంట. అట్లా 300 దాకా చేయిందంట. కానీ 2014లో ఏమైంది అని అంటే, మేబీ నాకు తెలిసి ఆయన కూడా కొంత అలవాటు పడిపోయి ఉండొచ్చు. కానీ 2014లో వీళ్ళ ఇంటికి సంబంధించిన పాప ఎవరైతే ఈ 48